రైతుకు అన్నదాత సుఖీభవ లేదట. హెరిటేజ్ కందిపప్పు ఓ కిలో చేతిలో పెడతారట. 3 సిలిండర్లు ఎప్పుడిస్తారో చెప్పలేరట. అరకిలో మగ్గిపోయిన హెరిటేజ్ శనగపప్పు కానుకగా ఇంటికి పంపిస్తారట. ఓవరాల్గా సూపర్ 6 హామీల స్థానంలో మీ ఇంటికి మురిగిపోయిన హెరిటేజ్ కానుకలు పంపిస్తారట. మరి ఇంకేం, పండగ చేసుకోండి. నాడు అడుగుకొక గుంత గజానికొక గొయ్యి అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు తలతలా మెరిసే కొత్త రోడ్లు వేస్తారని అనుకుంటున్నారేమో. దాన్ని బూడిదతో కప్పేస్తారట. 1100 కోట్లు బూడిదలో పోసేస్తారట. ఇంకేం, ఆ బూడిద రోడ్ల మీద రై రైమంటూ దూసుకుపోవడమే. బూడిద రోడ్డు కాదని మంచి రోడ్డు ఎక్కారో టోల్ ట్యాక్స్ అని మీ తోలు తీసేస్తారు. రోడ్లన్నీ పీపీపీ విధానంలో వేస్తారట. మన రక్తం పీల్చి పిప్పి చేస్తారట. ఇక సర్కారీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కట్, ఆరోగ్యశ్రీ ఫట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హామ్ ఫట్, అంతా ప్రైవేట్ చేతుల్లోనే. ఒక్కటి మాత్రం నిజం, ప్రతి గ్రామంలోనూ ఒక పేకాట క్లబ్ పెట్టాలి. తాగుబోతులకు మంచి కిక్కిచ్చే మద్యం పోయాలి. ఇదే బాబు పాలసీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పేకాట క్లబ్కు కానీ సర్కారీ మద్యానికి కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మనమే ప్రభుత్వానికి ఆదాయం ఇస్తాం. అదన్నమాట మన చంద్రబాబు గారి సంపద సృష్టి. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇటు మనం తల్లికి వందనం అని ఎక్కడ ప్రశ్నించక ముందే అటు నడి రోడ్డుపై ఓ హత్య జరుగుతుంది. మనమంతా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నదాత సుఖీభవ ఎప్పుడు అని ప్రశ్నించక ముందే అటు దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తారు. మనమంతా దాని గురించే చర్చించుకోవాలి. నిరుద్యోగ భృతి ఎక్కడ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడా అని ప్రశ్నించక ముందే వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు జరుగుతాయి. మనమంతా దాని గురించే మాట్లాడుకోవాలి. ఓవరాల్గా సూపర్ 6 హామీల గురించి మనం మాట్లాడకుండా రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ అందరి దృష్టి అటువైపే ఉండేలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా. అవసరమైతే ఓ గిరిజన మహిళ జీవితాన్ని నడి రోడ్డుపైకి లాగి డిబేట్లు పెట్టే నీచ సంస్కృతికి దిగజారుతారు. ఇదే నిజం, ఇదే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నైజం. మీకు మరింత క్లారిటీగా అర్థం కావాలంటే ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, సర్కారీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం వద్దే వద్దు, ప్రైవేటుకు కట్టబెట్టడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 2, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దే వద్దు, పీపీపీ విధానంలో ప్రైవేటుకు తాకట్టు పెట్టడమే ముద్దు. ఇదే నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 3, జగన్ తెచ్చిన విద్యా సంస్కరణలు వద్దే వద్దు, ప్రైవేటు బడులను పెంచి పోషించడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 4, గుంతలు గతుకుల రోడ్లకు మరమ్మతులు వద్దే వద్దు, బూడిదతో కప్పేయడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 5, ప్రభుత్వ ఖర్చుతో రోడ్ల నిర్మాణం వద్దే వద్దు, పీపీపీ విధానంలో టోల్ ఫీజు పిండడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 6, పేకాట లేని గ్రామాలు వద్దే వద్దు, సర్కారీ మద్యంతో తాగుబోతులను తయారు చేయటమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 7, సూపర్ 6 హామీల అమలు వద్దే వద్దు, మురిగిపోయిన హెరిటేజ్ కానుకలే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 8, ఇంటి వద్దకే సేవలందించే వాలంటీర్ వ్యవస్థ వద్దే వద్దు, జనాల రక్తం తాగే జన్మభూమి కమిటీలే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 9, సక్రమమైన పాలన అందించడం వద్దే వద్దు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 10, చెత్త పాలనపై జనాల మధ్య చర్చ వద్దే వద్దు, వాళ్ళ దృష్టి మరల్చేలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే ముద్దు. ఇది నిజం, ఇదే బాబు నైజం. ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. 10 పాయింట్లలో క్లియర్గా ఈ ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటో మనకు అర్థమైపోతుంది.